బాలయ్య మూవీలో ఎవ్వరూ ఊహించని రేంజ్లో మంచు మనోజ్ 14 ఏళ్ల తర్వాత కొడతారా బాకీ తీరుస్తారా? నందమూరి మంచు కాంబోలతో థియేటర్లు దద్దరిల్లడం పక్క. ఇంతకీ బాలయ్య మనోజ్ల ప్రాజెక్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి మంచు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంటుందన్న విషయం ఇండస్ట్రీకి సుపరిచితులకి తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కొన్ని సినిమాల్లో కలిసి యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాతి తరంలోనూ ఆ అనుబంధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక్క నందమూరి కుటుంబాన్ని కాకుండా ఇండస్ట్రీలో అందరితోనూ కలుపుకోలుగా ఉండేటువంటి మనిషి మంచు మనోజ్. మల్టీస్టారర్ సైతం చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. విలన్ రోల్స్ చేసేందుకు కూడా ఓకే అంటున్నారు. దాంతో ఆయనకు ఎవరు కూడా వరుస ఆఫర్లు క్యూ కడుతున్నారు. అయితే ఆ అవకాశాల్లో కొన్నింటిని మాత్రమే ఎస్ చెబుతున్నారు. అందులో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. నందమూరి బాలకృష్ణ మంచు మనోజ్ మధ్య చాలా చక్కటి అనుబంధం ఉంది. గతంలో వీళ్ళిద్దరు కలిసి కొడతారా ఉలిక్కి పడతారా సినిమా చేశారు. అందులో మంచు మనోజ్ హీరో, బాలకృష్ణ స్పెషల్ క్యారెక్టర్ చేశారు. అయితే ఈసారి బాలయ్య సినిమాలో విలన్ క్యారెక్టర్లో మంచు మనోజ్ కనిపించబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో NBK 111 మూవీ రాబోతుంది. వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో ఈ సినిమా రాబోతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్నటువంటి ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ మంచు మనోజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బాలయ్య సినిమా కావడంతో అడిగిన వెంటనే మనోజ్ కూడా ఓకే చేశారట. రీఎంట్రీలో మంచు మనోజ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకుంటున్నారు. హీరోగా మల్టీస్టారర్ భైరవంతో విజయం సాధించారు. విలన్గా పాన్ ఇండియా హిట్ మిరాయి చేశారు. ఆ 2 సక్సెస్ల తర్వాత సోలో హీరోగా డేవిడ్ రెడ్డి చేయబోతున్నారు. అదీ కాకుండా బాలయ్య సినిమా మరో 2-3 సినిమాలు చర్చల స్టేజ్లో ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలు చేయడం చాలా రేర్. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ క్యామియోలు చేశారు, కానీ బాలయ్య మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ మంచు ఫ్యామిలీకి ఒక్కటే మినహాయింపు ఇచ్చారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన కొడతారా ఉలిక్కి పడతారాలో మహారాజు క్యారెక్టర్లో బాలయ్య చేశారు. అందులోనూ కూడా దెయ్యం టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడం ద్వారా అభిమానులకు కూడా స్వీట్ షాక్ ఇచ్చారు. అయితే సినిమా అనుకున్నంతగా ఆడలేదు, కానీ మనోజ్ అదే మూవీలో నటించిన మంచు లక్ష్మికి కూడా ఆ బాండింగ్ అలా స్పెషల్గా ఉండిపోయింది. లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం అయితే అది తీర్చుకునేటువంటి టైం వచ్చిందనిపిస్తుంది. డైరెక్టర్ గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో రాబోయేటువంటి యాక్షన్ ఎంటర్టైనర్ ఈ వారంలోనే షూటింగ్కి వెళ్ళనున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్కు సరిపడా ఒక క్యారెక్టర్ను ఇటీవలే నెరేట్ చేసినట్లు సమాచారం. భైరవం మిరాయిలో విలన్గా ఇటీవల రీఎంట్రీ ఇచ్చినటువంటి మనోజ్ త్వరలో డేవిడ్ రెడ్డితో హీరోగా కంబ్యాక్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. నిజంగా బాలయ్య మూవీ కోసం అడిగితే సంతోషంగా మనోజ్ ఒప్పుకుంటాడు, కాబట్టి నిజమైన ఆశ్చర్యం లేదు. ఆ రకంగా 14 సంవత్సరాల బాకీ ఇప్పుడు పూర్తి చేసినట్లు అవుతుందట. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే సంవత్సరం దసరా లేదా దీపావళికి రిలీజ్ చేసేటువంటి టార్గెట్తో గోపిచంద్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. వీరసింహారెడ్డి కాంబో కావడంతో అంచనాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ముందు అనుకున్నటువంటి పీరియాడికల్ బ్యాక్గ్రాఫ్ పక్కన పెట్టి కొత్త సబ్జెక్ట్ ఎంచుకున్నటువంటి సంగతి తెలిసిందే. హీరోయిన్గా నయనతార దాదాపు ఫిక్స్ అయినట్లే. సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ తర్వాత హ్యాట్రిక్ కాంబోని రిపీట్ చేయబోతున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ తదితర వివరాలన్నీ కూడా లాంచ్ రోజే చేయబోతున్నాయి. అయితే లేటెస్ట్గా అఖండ తాండవం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ దీని మీద భారీ నమ్మకం పెట్టుకున్నారు. ఇకపోతే మంచు మనోజ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఎనర్జీ. హీరోగా డిఫరెంట్ అటెంప్ట్స్ చేసినటువంటి మనోజ్ చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈసారి నేరుగా విలన్ రోల్లో, అది కూడా బాలయ్య సినిమాలో అంటే మామూలు విషయం కాదు కదా. మనోజ్ బాడీ లాంగ్వేజ్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఒక క్రేజీ విలన్ క్యారెక్టరేషన్కు మనోజ్ పర్ఫెక్ట్ ఆప్షన్. మనోజ్ డైలాగ్ డెలివరీలో ఒక బేస్ ఉంటుంది. బాలయ్య లాంటి లెజెండరీ నటుడి ముందు నిలబడి డైలాగులు చెప్పాలంటే ఆ మాత్రం దమ్మున్న యాక్టర్ ఉండాల్సిందే. గోపిచంద్ మల్లేని సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రాక్లో సముద్రకనిగా కటారి కృష్ణ, అండ్ దాని తర్వాత వీరసింహారెడ్డిలో దునియా విజయ్, వీరిని ఎంత భయంకరంగా చూపించారో మనం చూసాం. ఇప్పుడు మనోజ్ కోసమే డెఫినెట్గా గోపిచంద్ ఒక రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ను డిజైన్ చేసినట్లయితే తెలుస్తుంది. బాలయ్య సింహం అయితే ఆ సింహాన్ని కవ్వించేటువంటి పులి లాంటి క్యారెక్టర్లో మనోజ్ కనిపిస్తే స్క్రీన్ షేక్ అయిపోవడం ఖాయం. ఒకవైపు బాలయ్య మార్క్ డైలాగ్ వార్, మరోవైపు మనోజ్ మార్క్ మ్యానరిజమ్స్. బిగ్ బాస్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చేటువంటి గోపిచంద్ ఈ ఇద్దరి మధ్య వచ్చేటువంటి యాక్షన్ సీక్వెన్సెస్లను ఏ రేంజ్లో ప్లాన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రాయలసీమ బ్యాక్గ్రాఫ్ లేదా పక్కా మాస్ సెటప్ ఉంటే కనుక బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే. బిగ్ బాస్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చేటువంటి గోపిచంద్ ఈ ఇద్దరి మధ్య వచ్చేటువంటి యాక్షన్ సీక్వెన్సెస్లని ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ముఖ్యంగా రాయలసీమ బ్యాక్గ్రాఫ్ లేదా పక్కా మాస్ సెటప్ ఉంటే కనుక బాక్స్ ఆఫీస్ రికార్డులు గట్టిగా కొడుతుందని కూడా భావిస్తున్నారట. ఇకపోతే మంచు కుటుంబానికి నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు స్క్రీన్ మీద తలపడితే అది తెలుగు సినిమాకే ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అయితే గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చినటువంటి కొడతారా ఉలిక్కి పడతారా సినిమా కూడా దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది వచ్చింది. అండ్ దాని తర్వాత వీళ్ళిద్దరు కాంబో మళ్ళీ 14 ఇయర్స్ తర్వాత వస్తుంది. అయితే అప్పట్లో కూడా అసలు బాలయ్య అనే క్యాండిడేట్ డెఫినెట్గా వేరే వేరే క్యారెక్టర్స్ చేయరని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉండేది. కానీ మంచు ఫ్యామిలీ కావడంతో వాళ్ళ నాన్నకున్నటువంటి సాన్నిధ్యంతో అందులో ఒక క్యారెక్టర్ చేశారు. అది కూడా దెయ్యం టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అందరూ కూడా అప్పట్లో చాలామందికి షాక్ ఇచ్చారు. బాలయ్య ఎలాంటి క్యారెక్టర్ చేయడం ఏంటి అండ్ దాని తర్వాత ఆ క్యారెక్టర్ కూడా కొంతమందికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే అందులో అప్పటికే ఆయన చనిపోయి ఉంటారు అండ్ దాని తర్వాత అలా ఆత్మగా తిరుగుతూ ఉంటారు అండ్ ఇలాంటి ఒక రకరకాలైనటువంటి స్పిరిట్ సంబంధించినటువంటి సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎందుకో ఫ్యాన్స్కి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అంటే అప్పటికి కమర్షియల్ సినిమాలు చాలా బాగా ఏ రాజ్యం వెళ్తున్నటువంటి టైం అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు టైంలో అంటే అట్లీస్ట్ ఇప్పుడంటే కొంచెం కొత్త కాన్సెప్ట్ని వాటి అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆడియన్స్ అప్పట్లో మాత్రం నిజంగా ఒక మొనాటిని ఉన్నటువంటి సినిమాలు అంటే పర్టికులర్గా ఈ హీరో ఉంటే ఇలాంటి డ్యాన్సులు ఇలాంటి హీరోలు అండ్ ఇలాంటి ఫైట్ సీక్వెన్సెస్ మాత్రమే ఉండాలనుకునే టైంలో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు మేకర్స్. సో అందుకోసమనే ఆ సినిమా నిజంగా బిస్కెట్ అయిపోయిందని కూడా చాలామంది కామెంట్స్ చేస్తారు. బట్ ఇప్పుడు ఈ సినిమా అంటే దాదాపు గోపీచంద్ మల్లేన్ అంటే మనందరికీ తెలిసిందే. మిరాయి కావచ్చు అండ్ దాని తర్వాత లేటెస్ట్గా వచ్చినట్టు బైరామ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా విలన్గా ఎంత పర్ఫెక్ట్గా చూపించాడో అక్కడ గోపీచంద్ కూడా డెఫినెట్గా వీరసింహారెడ్డి అండ్ దాని తర్వాత క్రాక్లో విలన్కి ఒక సపరేట్ స్పెక్చువల్ క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేసి పెడుతూ ఉంటారు. దానికి మంచు మనోజ్ని అనుకుంటున్నట్లయితే తెలుస్తుంది. నిజంగా మంచు మనోజ్ ఆబ్వియస్గా ఆ క్యారెక్టర్ ఒకళ్ళు నిజంగా మనోజ్ని అప్రోచ్ అయితే ఆబ్వియస్గా నో చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది బాలయ్య కాబట్టి. నార్మల్ హీరోలు ఎవరన్నా అడిగితేనే మనోజ్ నో చెప్పడన్న కామెంట్స్ అయితే ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తాయి. బట్ ఈసారి అక్కడ డైరెక్ట్ బాలయ్యతో సినిమా, అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అండ్ బాలయ్యని ఢీ కొట్టాలంటే ఆ మాత్రం ఒక బేస్ ఉండాలి కాబట్టి అది మంచు మనోజ్కి చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ కూడా గోపీచంద్ అనుకుంటున్నట్లయితే ఒక క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఈ సినిమా కనుక మేబీ పక్కాగా వర్కౌట్ అయితే మాత్రం అటు మంచు ఫ్యామిలీస్కి ఇటు నిజంగా అటు నందమూరి ఫ్యామిలీకి ఒక కంప్లీట్గా ఒక ట్రిబ్యూట్ అని అయితే చెప్పొచ్చు. అంటే అంత ఆ కాంబో మళ్ళీ గతంలో వచ్చినటువంటి సినిమా కొంచెం అది గాయం చేసింది. బట్ ఇది దాన్ని మానుస్తుంది అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మనందరికీ తెలిసింది అటు మంచు మనోజ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్సే. ఇద్దరిది ఆబ్వియస్లీ ఒకే రోజు బర్త్డే కాబట్టి అటు బాబాయ్తోనూ ఇటు అబ్బాయితోనూ ఇద్దరికి మనోజ్కి మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఈ సినిమాని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇంక ఇందులో అప్పటికే యాక్టర్స్గా పరిచయమైనటువంటి మంచులక్ష్మి కూడా ఒక మంచి సాన్నిధ్యం ఉంది నందమూరి ఫ్యామిలీతోటి. సో అప్పుడు ఆవిడ కూడా ఆ క్యారెక్టర్ కూడా ఎందుకంటే ఈ సినిమా అప్పుడు హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. అటు మంచు వాళ్ళ వారసులు ఇద్దరు, ఇక్కడ బాలకృష్ణ అండ్ కాన్సెప్ట్ కొత్తగా ఉండబోతుంది. ఇలా రకరకాలైనటువంటి ఆ ట్రైలర్స్ అవన్నీ చూసి సినిమా ఏదో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చాలామంది అనుకున్నారు ఫ్యాన్స్. కాకపోతే అది ఎందుకో ఆ టైప్ ఆఫ్ జోనర్ ఆడియన్స్కి అప్పటికి యాక్సెప్ట్ చేయలేదు. అందుకోసమనే సినిమా ఊహించినటువంటి ఒక నిజంగానే కొంచెం బిస్కెట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక చూడాలి మరి. ఇన్ కేస్ ఈ సినిమా కనుక నిజంగా ఈ కాంబో ఓకే అయితే మాత్రం ఆబ్వియస్గా గూస్ బంప్స్ రావడం పక్క. ఎందుకంటే ఇప్పుడు విలన్గా మంచు మనోజ్ మంచి ఫామ్లో ఉన్నాడు. డేవిడ్ రెడ్డి లాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ తోటి కూడా హీరోగా రాబోతున్నాడు. సో ఇలాంటి టైంలో ఇలాంటి మార్కెట్కి డెఫినెట్గా బాలయ్యని ఢీ కొట్టాలంటే ఇలాంటి ఒక పవర్ఫుల్ విలన్, అది కూడా ఒక ఫ్రెష్ ఫీల్ కావాలి కాబట్టి ఆ క్యారెక్టర్ని మనోజ్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మేబీ మనోజ్ అయితే ఆబ్వియస్గా ఓకే చెప్పే అప్డేట్ ఎక్కువగా ఉన్నట్లయితే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మేబీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఇండస్ట్రీలో వచ్చేటువంటి చర్చ అనమాట. సో చూడాలి మరి దీని మీద మేకర్స్ ఎలా రెస్పాండ్ అవుతారు అండ్ మనోజ్ ఒకళ్ళ నిజంగా ఈ సినిమా చేస్తే కనుక ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి, వీళ్ళిద్దరి మధ్య అంత ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఏమైనా చాలా క్యూరియాసిటీగా ఫ్యాన్స్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి. ఇన్ కేస్ ఇది కనుక ఈ కాంబో కనుక వర్కౌట్ అయితే మాత్రం ఆబ్వియస్గా ఇది ఒక రేర్ కాంబో అని అయితే చెప్పొచ్చు అనమాట. అటు మనోజ్, ఇటు బాలయ్య, అటు మంచు, ఇటు నందమూరి. సో ఈ కాంబోస్ అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ ఫిక్షనల్గా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి. ఇన్ కేస్ ఈ కాంబో కనుక వర్కౌట్ అయితే మాత్రం నిజంగానే ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ మూవీ లవర్స్కి మాత్రం నిజంగా ఒక మంచి ఫీల్ అయితే హై ఫీల్ ఇస్తుంది. బాలయ్య సినిమాలు ఇప్పటికే ఆ జనాల ఆడియన్స్ అందరూ కూడా ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు, చూస్తారు, విజిల్స్ కొడుతూ ఉంటారు. దీనికి తోడు ఇక్కడ మనోజ్ ఒకటి తోడైతే సినిమా మీద బజ్ చాలా క్రియేట్ అవుతుంది అండ్ మార్కెట్ పరంగా కూడా ఆ స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి గోపీచంద్ మల్లేని ఈ డిసిషన్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఈ కాంబో అటు నందమూరి ఇటు మంచు ఈ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఏదైతే ఫ్యాన్స్ ఉంటారో ఆ ఫ్యాన్స్ కూడా ఇప్పటికే చాలా ఎగ్జైట్ అయితే అవుతున్నారు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.